ఎక్కడ రవి? తమ్ముడు చెప్పరా. అన్న, నా పేరు దొరబాబు. నేను ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడే కచ్చటివారపల్లి గ్రామం నుంచి. కొంచెం వినాలి తల్లి, నాకు ఇంపట్లా బాబు చెప్పేది. ఒక నిమిషం. మీరు బంగారపల్లి యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు మేము దగ్గరుండి చూసాము. మీరు మీద అక్రమ కేసులు అడుగడుగున అడ్డుకోవడం, అలాగే పక్కనున్న పుంగునూరులో కూడా, అలాగే అంగళంలో కూడా మన చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు పెట్టారు అక్రమంగా. మీరు ప్రతి ఊర్లోకి వెళ్ళినప్పుడు మీరు రెడ్ బుక్ చూపించి అక్రమంగా కేసులు పెట్టిన అధికారుల మీద, నాయకుల మీద చర్యలు తీసుకుంటామన్నారు. మరి 100 రోజులు అయింది మీ ప్రభుత్వం వచ్చి, మరి ఏమైనా చర్యలు తీసుకున్నారా? మరి ఎప్పుడు తీసుకుంటారు? ఏం తమ్ముడు కంపట్లేదా నేను తీసుకున్న చర్యలు? బాబు గారు తీసుకున్న చర్యలు కంపట్లేదా? ఆల్రెడీ యాక్షన్లు మొదలైనాయి, సస్పెన్షన్లు మొదలైనాయి, ఎంక్వైరీలు మొదలైనాయి. తొందరలో మద్యం, ఇసుక ఈ దొంగలన్నీ బయటపడతాయి తమ్ముడు. ఇంకొక 6 నెలలు టైం ఇయ్యనా? ఓకే అమ్మా. అమ్మ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పూతలపట్టు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక, పూతలపట్టు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరు దయచేసి ఓపిక పట్టండి. ఒక్క నిమిషం ఆగమ్మా, ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ కలవాలని అనుకుంటున్నారు, ఒక సైడ్ నుంచి వస్తే అందరిని హాయిగా కలవచ్చు తల్లి, తోపులాట లేకుండా చేయొచ్చు. అమ్మ ముందలు రామ్మా, నేను కలుస్తా, నేను తీసుకుంటా తల్లి. మురళి గారు వివరాలు రాసుకుని వస్తున్నారు, నాకు వదిలేతే నాది బాధ్యత, నేను చూసుకుంటా. మీకు ఆ సందేహం అవసరం. అందరి నుంచి ఉంటే ఇంకా వెనకాలలో ఎవరు కంపడం స్వామి. మైక్ ఓకేనా? హలో ఏమ్మా? హలో సార్. హలో, మైక్ ఎక్కడుంది? హలో సార్. లాస్ట్ అమ్మా. హలో చెల్లి ఎవరన్నా మాడతారా? మాడతావా? ఇది మైక్ ఇటీ అమ్మా. చెల్లమ్మ అప్పటి నుంచి పాపం అమ్మా, చెల్లమ్మ నుంచి అప్పటి నుంచి పాపం అడుగుతుందమ్మా మైక్. గుడ్ మార్నింగ్ సార్. ఐ యామ్ గాయత్రి ఫ్రమ్ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్. సార్, మీరు 6 సూపర్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు. అండ్ ఇంటర్ డిగ్రీ వాళ్ళకి తల్లికి వందనం మరియు ఫీజు రింబర్స్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సార్? అమ్మా, తల్లికి వందనం కార్యక్రమం తొందరలోనే ప్రారంభిస్తాం. మొదటి ప్రయారిటీ ఇప్పుడు గ్యాస్, మన ఉచిత గ్యాస్ హామీ ఇచ్చాం తల్లి, అది దివాళీకి పెట్టుకున్నాం. ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం ఒక డేట్ పెట్టుకుని ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. నంబర్ 1. నంబర్ 2, ఫీ రీంబర్స్మెంట్ అనేది ఇక్కడ అందరికి వర్తించే కార్యక్రమం తల్లి. గతంలో ఏం చేశారంటే తల్లి అకౌంట్లు వేస్తాం, పిల్లల అకౌంట్లు వేస్తాం, విద్యా దీవెన, వసతి దీవెన గందరగోళం చేశారు. దానివల్ల మీ తల్లిదండ్రులు అందరూ ఇబ్బంది పడ్డారు తల్లి. వాస్తవంగా నిన్న ముఖ్యమంత్రి గారితో నా రివ్యూ మీటింగ్ ఉండాల్సింది ఉంది, కానీ ముఖ్యమంత్రి గారి సమయం కుదరలా. వచ్చే వారం ట్యూస్డే నాకు మీటింగ్ ఉంటుంది. అక్కడ పాత ఫీ రీంబర్స్మెంట్ విధానం ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత జియో ఇష్యూ చేస్తాం. పాత ఫీ రీంబర్స్మెంట్ ఎలా ఉండేదంటే ప్రభుత్వం డైరెక్ట్గా కాలేజీలో డబ్బులు వేసేది, మీరు హాయిగా వెళ్ళి చదువుకునేవారు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఆ విధానం తొందరలోనే మేము అమలు చేస్తాం. నాకు చాలామంది విద్యార్థులు నాకు మెసేజ్ పెట్టారు తల్లి, వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టారు. కొంతమంది యజమానులు ఇబ్బంది పెడుతున్నారు, ఫీ చెల్లించాలని ఇబ్బంది పెడుతున్నారు, నాకు ఆల్రెడీ మెసేజ్ పెట్టారు. అది నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను తల్లి. దానిపైన కార్యాచరణ మీరు రూపొందిస్తాం. జియో తొందరలోనే ఒక 10 రోజుల్లో నేను తీసుకొస్తాం. ఓకేమా? అన్న నమస్కారం. అట్లా కదా, ఒక్క నిమిషం, ఒక్కొక్కరు మళ్ళీ కలుద్దామని ఉంటా, అందరు కలిసి వెళ్తానమ్మా. అన్న నమస్కారం. ఎక్కడుంది మైక్? అన్న ఇక్కడ మా అందరి చేతులు ఎత్తారు. అన్న ఎక్కడ రవి? తమ్ముడు చెప్పరా. అన్న, నా పేరు దొరబాబు. నేను ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడే కచ్చటివారపల్లి గ్రామం నుంచి. కొంచెం వినాలి తల్లి, నాకు ఇంపట్లా బాబు చెప్పేది. ఒక నిమిషం. మీరు బంగారపల్లి యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు మేము దగ్గరుండి చూసాము. మీరు మీద అక్రమ కేసులు అడుగడుగున అడ్డుకోవడం, అలాగే పక్కనున్న పుంగునూరులో కూడా, అలాగే అంగళంలో కూడా మన చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు పెట్టారు అక్రమంగా. మీరు ప్రతి ఊర్లోకి వెళ్ళినప్పుడు మీరు రెడ్ బుక్ చూపించి అక్రమంగా కేసులు పెట్టిన అధికారుల మీద, నాయకుల మీద చర్యలు తీసుకుంటామన్నారు. మరి 100 రోజులు అయింది మీ ప్రభుత్వం వచ్చి, మరి ఏమైనా చర్యలు తీసుకున్నారా? మరి ఎప్పుడు తీసుకుంటారు?
ఏం తమ్ముడు కంపట్లేదా నేను తీసుకున్న చర్యలు? బాబు గారు తీసుకున్న చర్యలు కంపట్లేదా? ఆల్రెడీ యాక్షన్లు మొదలైనాయి, సస్పెన్షన్లు మొదలైనాయి, ఎంక్వైరీలు మొదలైనాయి. తొందరలో మద్యం ఇసుక ఈ దొంగలన్నీ బయటపడతాయి తమ్ముడు. ఇంకొక 6 నెలలు టైం ఇయ్యనా? ఓకే అమ్మా. అమ్మ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పూతలపట్టు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక పూతలపట్టు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరు దయచేసి ఓపిక పట్టండి. ఒక్క నిమిషం ఆగమ్మా, ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ కలవాలని అనుకుంటున్నారు, ఒక సైడ్ నుంచి వస్తే అందరిని హాయిగా కలవచ్చు తల్లి, తోపులాట లేకుండా చేయొచ్చు. అమ్మ ముందలు రామ్మ, నేను కలుస్తా, నేను తీసుకుంటా తల్లి. మురళి గారు వివరాలు రాసుకుని వస్తున్నారు, నాకు వదిలేతే నాది బాధ్యత, నేను చూసుకుంటా. మీకు ఆ సందేహం అవసరం. అందరి నుంచి ఉంటే ఇంకా వెనకాల ఎవరు కంపడదు స్వామి. మైక్ ఓకేనా? హలో ఏమ్మా? హలో సార్, హలో మైక్ ఎక్కడుంది? హలో హలో సార్, లాస్ట్ అమ్మా. హలో చెల్లి ఎవరన్నా మాడతారా? మాడతా ఇది మైక్ ఇటీ అమ్మా. చెల్లమ్మ అప్పటి నుంచి పాపం అమ్మా, చెల్లమ్మ నుంచి అప్పటి నుంచి పాపం అడుగుతుందమ్మా మైక్. గుడ్ మార్నింగ్ సార్. Very good. ఐఎమ్ గాయత్రి ఫ్రమ్ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్. సార్ మీరు 6 సూపర్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు. అండ్ ఇంటర్ డిగ్రీ వాళ్ళకి తల్లికి వందనం మరియు ఫీజు రింబర్స్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సార్? అమ్మా, తల్లికి వందనం కార్యక్రమం తొందరలోనే ప్రారంభిస్తాం. మొదటి ప్రయారిటీ ఇప్పుడు గ్యాస్, మన ఉచిత గ్యాస్ హామీ ఇచ్చాం తల్లి, అది దివాళీకి పెట్టుకున్నాం. ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క డేట్ పెట్టుకుని ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. నంబర్ 1. థ్యాంక్ యూ. నంబర్ 2, ఫీ రీంబర్స్మెంట్ అనేది ఇక్కడ అందరికి వర్తించే కార్యక్రమం తల్లి. గతంలో ఏం చేశారంటే తల్లి అకౌంట్లో వేస్తాం, పిల్లల అకౌంట్లో వేస్తాం, విద్యా దీవెన, వసతి దీవెన అని గందరగోళం చేశారు. దానివల్ల మీ తల్లిదండ్రులు అందరూ ఇబ్బంది పడ్డారు తల్లి. వాస్తవంగా నిన్న ముఖ్యమంత్రి గారితో నా రివ్యూ మీటింగ్ ఉండాల్సింది ఉంది, కానీ ముఖ్యమంత్రి గారి సమయం కుదరలా. వచ్చే వారం ట్యూస్డే నాకు మీటింగ్ ఉంటుంది. అక్కడ పాత ఫీ రీంబర్స్మెంట్ విధానం ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత జియో ఇష్యూ చేస్తాం. పాత ఫీ రీంబర్స్మెంట్ ఎలా ఉండేదంటే ప్రభుత్వం డైరెక్ట్గా కాలేజీలో డబ్బులు వేసేది, మీరు ఆగివెళ్ళి చదువుకునేవారు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఆ విధానం తొందరలోనే మేము అమలు చేస్తాం. నాకు చాలామంది విద్యార్థులు నాకు మెసేజ్ పెట్టారు తల్లి, వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టారు. కొంతమంది యజమానులు ఇబ్బంది పెడుతున్నారు, ఫీ చెల్లించాలని ఇబ్బంది పెడుతున్నారు, నాకు ఆల్రెడీ మెసేజ్ పెట్టారు. అది నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను తల్లి. దానిపైన కార్యాచరణ మీరు రూపొందిస్తాం. జియో తొందరలోనే ఒక 10 రోజుల్లో నేను తీసుకొస్తాం. ఓకేమా? అన్న అన్న నమస్కారం అన్న. అట్లా కాదు, ఒక్క నిమిషం, ఒక్కొక్కరు మళ్ళీ కలుద్దామని ఉంటా, అందరు కలిసి వెళ్తానమ్మా. అన్న నమస్కారం అన్న. ఎక్కడుంది మైక్? అన్న ఇక్కడ అన్న. అన్న ఎక్కడ? మా అందరు చేతులు ఎత్తారు. అదా అన్న మైక్ ఎక్కడుంది?